కుప్పంలో చంద్రబాబు నాయుడుని కూడా ఓడించి ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఖాళీ చేయించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలలు కన్నారు. చంద్రబాబును ఓడించటం సంగతేమో కాని వైసీపీ దారుణంగా పరాజయపాలైంది. ఇక కుప్పం విషయానికి వస్తే అక్కడ వైసీపీ కార్యాలయాన్ని మూసివేశారు. కార్యాలయం స్థానంలో త్వరలో హోటల్ను తెరవనున్నారు. కుప్పం నుంచి మున్సిపాలిటీలోని కొందరు వార్డు సభ్యులు, అలాగే నియోజకవర్గంలోని కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. త్వరలో మరికొందరు చేరనున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో కుప్పంలో వైసీపీని ఖాళీ చేయించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావటం మొదలు కుప్పంలో తనను టార్గెట్ చేస్తుందని చంద్రబాబు ఊహించలేదు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు అప్రమత్తమయ్యారు. తన నియోజకవర్గంలో వైసీపీ ఉనికే లేకుండా చేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో కుప్పంలో పార్టీ కార్యాలయాన్ని మూసేసుకునేలా బాబు చేయడం గమనార్హం. ఇంతకాలం కుప్పం నియోజకవర్గం బాధ్యతల్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నారు. ఇప్పుడు పుంగనూరులో పెద్దిరెడ్డికే కష్టంగా ఉంది. పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇక కుప్పం వెళ్లి పెద్దిరెడ్డి చేయగలిగేదేమీ లేదు. కుప్పంలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్సీ భరత్ పాత్ర నామమాత్రమే. కుప్పంలో మళ్లీ వైసీపీ కార్యాలయం తెరుచుకోవాలంటే ఎంతకాలం పడుతుందో చూడాలి. ఇకపోతే పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు తామిచ్చిన హామీలు అమలుపై కంటే వైసీపీని మరింత బదనాం చేయటానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇదే జగన్, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా. అధికారానికి జగన్ కొత్త కావటంతో హామీల అమలుపై ఆతృత ప్రదర్శించారు. ఇదే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు తనకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరించటాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. ఘోరంగా ఓడిపోయిన వైసీపీని ప్రజలకు ఇంకా విలన్గా చూపేందుకే చంద్రబాబు ప్రయత్నించటాన్ని చూడొచ్చు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజూ ఒక మంత్రి, 2-3 ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలుండేలా చర్యలు తీసుకున్నారు. వైసీపీ బాధితులంతా వారికి వినతిపత్రాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. వీటిలో నిజమైన సమస్యలెన్నో ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజూ వందలాది మంది వైసీపీ ప్రభుత్వ బాధితులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కడుతున్నారని, జగన్ సర్కార్ ఎంతగా వేధించిందో అనే సంకేతాలు పంపుతున్నారు. టీడీపీని చూసి ఇప్పుడు జనసేన అదే పని చేస్తోంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరు పార్టీ కార్యాలయంలో ఉంటారో షెడ్యూల్ విడుదల చేశారు. టీడీపీతో పాటు జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీ బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఈ రకంగా మనమెప్పుడైనా చేశామా అంటూ వైసీపీ సోషల్ మీడియాలోనే ప్రశ్నించటం గమనార్హం. ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే వైసీపీలో జగన్తో సహా రాజకీయ దృక్పథం ఉన్న నాయకులెవరూ లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నా వారిని దూరం పెట్టారు. అధికారాన్ని తెచ్చుకున్నది తమ కోసమే తప్ప మరెవరినో బాగుపరచటానికి కాదన్నట్టు వైసీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరించారు. వైసీపీ క్యాడర్ను విస్మరించిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా తమ ప్రత్యర్థుల నుంచి వైసీపీ రాజకీయం, పరిపాలన నేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.